అత్తయ్య, అవునత్తయ్య, నాన్న నీ మాట వింటాడత్తయ్య. నువ్వు వెళ్ళి మాట్లాడత్తయ్య. కనకపోయినా పాలుని నా కన్న కొడుకులాగే పెంచాను. వాడికి పెళ్లి చేయాల్సిన బాధ్యతనైతే తీసుకోగలను గాని ఈ సంబంధమే చేసుకో అని చెప్పే అధికారం నాకు లేదు. ఆ అధికారం ఉన్నది చేసుకునేవాడికి, లేదా వాళ్ళ కన్నవాళ్ళకి. ఈ పెళ్లి చేయడం మావయ్యకి ఇష్టం లేదని చెప్పాడు కదా, దానికి కారణం ఏంటో కూడా చెప్పాడు కదా, అతని బాధ ఏంటో కూడా చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి అడిగినంత మాత్రాన నిర్ణయం మార్చుకుంటాడమ్మా? ఏమీ కొత్తగా ఉండదు. అన్నయ్యకి ఇష్టం లేదు అని చెప్పాక ఈ పెళ్లి చేయడం ఎవ్వరికీ మంచిది కాదు. వదినా, అవునమ్మా, పనిలో అసమర్థుడైనవాడు ఎవడైనా సరే పట్టుదల విషయంలో చాలా మొండిగా ఉంటాడు. చివరిగా తను అలా వెళ్తూ ఏమన్నాడో విన్నావు కదా. నిన్ను నేనలా చూడలేనమ్మా. వదిలేసే. శబాష్. నేననుకున్నాను నీ నోటంటే ఇదే మాట వస్తుందని. అప్పుడే అనుకున్నాను. వేదా, అవునమ్మా, ఇక్కడింత జరిగిన తర్వాత, మావే అంతలా మాట్లాడిన తర్వాత కూడా ఫైనల్ గా ఇవిడ ఏం చెప్పిందో విన్నావా? ఆ గేమ్ ఎంత బాగా ఆడిందో చూసావా? అసలు ఇవిడ్ని నా పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ చేయడమే నాన్న చేసిన తప్పమ్మా. ఈ పెళ్లి చేయటం ఇష్టం లేదని మావయ్య చెప్తే మా అమ్మ మీద ఇష్టం లేదని చెప్పినట్టుగా మాట్లాడతావేంటి? అయ్యా, మీ అమ్మని నేనేం అనడం లేదయ్యా. ఆ మహాతల్లిని నేనేం అనడం లేదు బాబు. ఎందుకంటే ఆవిడ ఏ విషయంలోనూ, ఎవరి విషయంలోనూ అడ్డు చెప్పదు. కానీ ఆవిడికి నచ్చని వాళ్ళ విషయంలో మాత్రం అడ్డు పెడుతూనే ఉంటుంది. ఎవరిని కలవనివ్వదు. మొదటి నుంచి ఆవిడికి మా అమ్మ నేను అంటేనే ఇష్టం లేదు. ఎదురింట్లో ఉంటేనే చూడ్డానికి ఇష్టపడి ఆవిడ రేపు బావని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగు పడితే చూస్తూ ఉంటుందా? ఊరుకుంటుందా? అందుకే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఇప్పుడు దాకా ఎదురు చూస్తూ మౌనంగా ఉంది. తనకు కూడా ఈ పెళ్లి ఇష్టమే అన్నట్టు అందరితో పాటు నిల్చుంది. అవకాశం అలా దొరకగానే ఇలా ఇలా బుద్ధిని బయట పెట్టేసింది. అమ్మా వేద, నానా, నేను మాట్లాడింది తప్పుగా అనిపిస్తే నన్ను కొట్టండి, చంపేయండి. కన్న తండ్రిగా మీకు నా మీద హక్కుంది. కానీ దయచేసి ఈవిని మాత్రం గుడ్డిగా నమ్మకండి నాన్నా. మావయ్య చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోను. నేను చదువుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నా కన్న తల్లిని నేను పోషించుకుంటాను. కూతురు పెళ్లి చేయడం కన్న కూతురుగా మీ బాధ్యత అనుకుంటే నేను చెప్తాను.
నేను చెప్పేంత వరకు దయచేసి నా పెళ్లి విషయం ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడొద్దు నాన్న. ప్లీజ్ ప్లీజ్. అమ్మా వేద, అత్తయ్య మావయ్య, ఆ రోజు వేద అంటే నీకు ఇష్టమని అడిగినప్పుడు ఇష్టమని ఒక్క మాట చెప్పుంటే ఆ సంబంధం వచ్చుండేది కాదు కదా. దేవుడి వల్ల అది చెడిపోయిందిలే. ఇప్పుడు మీరిద్దరు ఒకటవుతారు. మావయ్య మీ పెళ్లి గురించి మాట్లాడారు కాబట్టి ఈ పెళ్లి జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు నాన్న అడ్డుపడ్డాడు. వీడి జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది మావయ్య? ఇదే ఎందుకు జరుగుతుంది? అరే బాలు, ఓదార్చాలనుకుంటున్నావు మావా? అవసరం లేదు. ఎప్పటికైనా ఈ రెండు కుటుంబాలు కలవాలి అనుకున్నాను. వేదతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాను. ఏ కారణం చేతైనా ముందు ముందు ఈ రెండు కుటుంబాలు కలవచ్చేమో గాని మా పెళ్లి మాత్రం జరగదు మావా, జరగదు. మొదటి నుంచి ఆవిడికి మా అమ్మ నేను అంటేనే ఇష్టం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోను.